ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి మనం దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 17 నుండి 30 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ఇదే వాక్య భాగాన్ని మనం వాక్య ప్రతి వాక్యాలుగా కూడా చదివాము ఈరోజు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక వాక్య భాగం. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాసేజ్ ఇన్ ఆల్ ఆఫ్ జాన్స్ గాస్పుల్, ఆన్ పార్ విత్ ద వెరీ ఓపెనింగ్ వర్డ్స్. అంటే యోహాను సువార్త ప్రారంభ వచనాలు మనం ఏవైతే చదివామో, మొదటి 18 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వానికి సంబంధించినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం చదువుతూ ఎలాగైతే ప్రభు యొక్క దైవత్వాన్ని మనం నిర్ధారించుకున్నామో అలాంటి ఒక వాక్య భాగం అనమాట ఇది కూడా. అయితే ఇది చాలా ప్రత్యేకమైనది అని ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ వాక్య భాగంలో స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే తన దైవత్వం గురించి సాక్ష్యం ఇచ్చాడు, విచ్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అంటే చాలామంది చాలాసార్లు అడిగేటటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, యేసుక్రీస్తు దేవుడని మీరు చాలా వచనాల్లో నుంచి చూపిస్తున్నారు కదా, కానీ యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా ఎక్కడైనా నేను దేవుడిని చెప్పుకున్నాడా? డిడ్ జీసస్ ఎవర్ క్లెయిమ్ హిజ్ ఓన్ డియటీ? నేను దేవుడినని ఆయనే ఎక్కడైనా సాక్ష్యం ఇచ్చాడా అనేది చాలామంది తరచుగా అడిగేటటువంటి ప్రశ్న. దానికి సూటిగా సమాధానం ఇచ్చేటటువంటి ఒక వాక్య భాగం ఈరోజు మన ముందుందనమాట. ఆయన దేవుడు అని తనకు తానుగా చెప్పుకున్నటువంటి స్వీయ సాక్ష్యం ఈ వాక్య భాగంలో మనం చదువుతున్నాం. అయితే దేవుడు అంటే అయి ఉండొచ్చు, కానీ తండ్రి అయిన దేవునితో సమానంగా దేవుడు కాదు అని కొంతమంది వాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో తండ్రి అయిన దేవునికి సమానంగా తాను దేవుడు అని తానే స్వయంగా సాక్ష్యం ఇచ్చినటువంటి ఒక సందర్భాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనీసం 7 విధాలుగా తండ్రితో ఆయన ఎలా సమానుడో తన దైవత్వాన్ని గురించి సాక్ష్యం చెప్పుకుంటున్నటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం అనమాట. అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం అని చెప్పాను. సో చాలా శ్రద్ధగా మనం విని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వాక్య భాగానికి నేపథ్యం ఏంటి అని అంటే, పోయిన వారం మనం చూసాం కదా, యేసుక్రీస్తు ప్రభు మొదటి 16 వచనాల్లో మనం చదివినప్పుడు, యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి 16 వచనాలు మనం చదివినప్పుడు, అక్కడ పక్షవాయువు కలిగినటువంటి లేదా అనారోగ్యంతో ఉన్నటువంటి, పక్షవాయువు అని నేను అజ్యూమ్ చేస్తున్నాను ఎందుకంటే లేచి పడకెత్తుకొని నడవమని అతనికి చెప్పాడు. సో నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తి బహుశా పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. 38 సంవత్సరాలు అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచినటువంటి ఒక సన్నివేశాన్ని మనము పోయిన వారం చూసాం. సో అది చూడగానే వెంటనే ఆయన మెస్సియాగా గుర్తించబడి, ఎలాగైతే హన్నా ఇదిగో ప్రభువు సిద్ధపరిచిన రక్షణను అందరూ చూడండి అని అందరికీ ఎలాగైతే ప్రకటించిందో, అలాగే అక్కడ ఉన్నటువంటి మత నాయకులు అందరూ ప్రకటించేసి ఆయనకి సాగిలపడి ఆయన ఆరాధిస్తారేమో అని మనం అనుకుంటే, అలా కాకుండా మానవుని పతన స్వభావం చాలా ఎక్కువగా ప్రదర్శించబడినటువంటి ఒక దృశ్యంగా మనం దీన్ని చూసాం. అంటే అక్కడ ఉన్నటువంటి మత నాయకులు, రిలీజియస్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ దేశాన్ని సరిగ్గా నడిపించాల్సినటువంటి, సరైనటువంటి మార్గంలో నడిపించాల్సినటువంటి లీడర్స్, నాయకులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళే యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినట్టుగా, ఆయన్ని హింసించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. ఎందుకు ఆయన్ని హింసించారు అని అంటే, ఆయన చేసినటువంటి అద్భుతం దేవుని వద్ద నుండి పంపబడితే తప్ప ఒక వ్యక్తి చేయలేరు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు పూర్తిగా బేఖాతరు చేస్తూ, దాన్ని అసలు పట్టించుకోకుండా వాళ్ళు ఏం ఆరోపిస్తున్నారు అని అంటే, విశ్రాంతి దినాన నువ్వు ఈ కార్యాన్ని ఎలా చేస్తావు? అది వాళ్ళకు ఉన్నటువంటి సమస్య అనమాట. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి నియమాల్ని బట్టి, దేవుడు పెట్టినటువంటి నియమాన్ని బట్టి కాదు, వాళ్ళు తయారు చేసుకున్నటువంటి నియమాలని బట్టి విశ్రాంతి దినం ఉల్లంఘించబడింది యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఈ కార్యం ద్వారా అని వాళ్ళ వాదన అనమాట. సో వాళ్ళ ఆరోపణ ఏంటి అంటే, నువ్వు విశ్రాంతి దినాన్ని మీరావు, విశ్రాంతి దినాన్ని పాటించేవాడే దేవుని వాక్యానికి లోబడినవాడు కదా, దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినాన్ని లోబడినటువంటి వాడు దేవుని చేత పంపబడ్డాడని మేమెందుకు అంగీకరించాలి అన్నది వాళ్ళ వైఖరి. అది ఇక్కడ మాత్రమే కాదు, 9వ అధ్యాయంలో మరింత ప్రస్ఫుటంగా కనబడుతుంది మనకి. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువగా మాట్లాడుకుందాం దాని గురించి. కానీ మనం పోయిన వారమే చెప్పుకున్న విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు విశ్రాంతి దినాన్ని మీరలేదు వాస్తవానికి, కానీ దేవుడు అనుమతించినటువంటి మినహాయింపుల పరిమితిలోనే ఏ పనైనా చేశాడు. ఇట్ వాజ్ విదిన్ ద లిమిట్స్ విచ్ గాడ్ అలౌడ్ దట్ జీసస్ డిడ్ వాట్ ఎవర్ హీ డిడ్ ఆన్ ద సాబత్ డే. ఇట్ వాజ్ నాట్ ఎ వయలేషన్ ఆఫ్ ద సాబత్ వెన్ వీ స్ట్రిక్ట్లీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ గాడ్స్ లా. హీ డిడ్ నాట్ వయలేట్ ద లా. కానీ వాళ్ళు ఆరోపిస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ నియమాలకు అనుగుణంగా యేసుక్రీస్తు ప్రభు లోబడలేదు కాబట్టి. అయితే ప్రభు కూడా కావాలనే విప్లవాత్మకంగా వాళ్ళ నియమాల్ని ఉల్లంఘించే విధంగా ప్రవర్తించాడని కూడా మనం చూసాం. ఎందుకంటే ఆయన మరుసటి రోజైనా చేసి ఉండొచ్చు, ముందు రోజైనా చేసి ఉండొచ్చు అద్భుతాన్ని. పోనీ ఆయన స్వస్థపరిచి లేపడం మాత్రమే కాకుండా ఆయన్ని కూడా పడకెత్తుకుని నడవమని ఆజ్ఞాపించడం మనం చూసాం అక్కడ. సో ఇవన్నీ కావాలనే చేశాడు ప్రభు, ఉద్దేశపూర్వకంగానే చేశాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి బంధకము,
స్వనీతి అనేటటువంటి బంధకం ఏదైతే ఉందో, వాళ్ళ స్వంత నియమాల బంధకం ఏదైతే ఉందో, దానికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని కారణంగా వారు సమాజం పైన మోపుతున్నటువంటి భారం ఏదైతే ఉందో దాన్ని బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నిటి నుండి ఆత్మీయమైనటువంటి విడుదల ఆయనలో ఉందన్నటువంటి సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి అవసరత కూడా ఉంది. కాబట్టి ఆయన విప్లవాత్మకంగానే ప్రవర్తించాడు. హీ యాక్టెడ్ లైక్ ఎ రెవల్యూషనరీ. హీ యాక్చువల్లీ రివోల్టెడ్ అగేన్స్ట్ దెమ్ ఇన్ వాట్ హీ డిడ్. సో ఇట్ రియలీ కాట్ దేర్ అటెన్షన్ కదా. ఆయన ఏదైతే కావాలని ఉద్దేశించాడో అదే జరిగింది. వాళ్ళు నిజంగానే దాన్ని దృష్టించారు. అయితే ఒక వ్యక్తి రక్షణకు మాత్రం ఇది దారితీసిందని మనకు అర్థమవుతోంది. అతను లేచి వెంటనే ఆలయంలోనికి వెళ్ళడం మనం చూస్తున్నాము. అంటే ఆత్మీయంగా ప్రభావితం అయ్యాడు ఈ స్వస్థత కారణంగా అనేది మనం చూస్తున్నాము, స్వస్థత పొందినటువంటి వ్యక్తి. అంతేకాకుండా కృప ఆయనను వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన ఉన్న చోటికి వెళ్ళి అతనితో మాట్లాడి, నువ్వు ఇంకా ఘోరమైనది సంభవించకుండా ఉండాలంటే పాపం చేయొద్దు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్ ఆయనకి ఇవ్వడం అనేది మనం చూసాం. సో ఒక గొప్ప కృపాకార్యాన్ని ప్రభు విశ్రాంతి దినాన చేశాడు, రక్షణ కార్యాన్ని ఆయన జరిగించాడు. అలాగే ఇతరుల రక్షణకు కూడా దోహదపడే విధంగా ఆ వ్యక్తిని ప్రేరేపించినట్టుగా మనం చూసాం. సో ఈ కారణాన్ని బట్టి వాళ్ళు ఆయన్ని హింసించడం ప్రారంభించారు. ఆయన వెళ్ళి వాళ్ళకి చెప్పాడు కదా, ఇదిగో ఈయనే నన్ను స్వస్థపరిచింది అని. సో యేసుక్రీస్తు ప్రభువును వాళ్ళు గుర్తించి ఆయన్ని పిలువనంపించి వాళ్ళ ముందు నిలబెట్టి ఆయన్ని ప్రశ్నించడం ప్రారంభించారనమాట. సో 16వ వచనంలో ఆయన్ని హింసించారు అని అంటే ఆయన్ని ఏదో భౌతికంగా హింసించడం ప్రారంభించారని కాదు, కానీ నానా విధాలైనటువంటి ప్రశ్నలతో ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటాడుతూ రకరకాల విధాలుగా ఆయన్ని చంపాలనేటటువంటి వారి యత్నాలు, ఆయన్ని ప్రమాదానికి గురి చేసేటటువంటి ప్రయత్నాలు అవన్నీ ఇక్కడ ప్రారంభమయ్యాయి అన్నమాట. సో అది మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే వారి ముందు నిలబడినప్పుడు ఆయన ఎందుకు ఈ కార్యం చేశాడు అని చెప్పడానికి ఆయన చెప్పుకున్నటువంటి కారణాలు 17 నుంచి 30 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనం చూస్తున్నాం అనమాట. ఎందుకు ఆయన విశ్రాంతి దినాన ఈ పని చేశాడు, దానికి ఆయనకు ఉన్నటువంటి సమర్థన ఏంటి, లేదా ఆయన దాన్ని ఎలా వివరిస్తాడు వాళ్ళకి అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కారణాలు ఆయనే స్వయంగా చెప్తున్నాడు ఎందుకు చేశాడు అనేది. వాళ్ళ ప్రశ్న కూడా అదే కదా, ఎందుకు నువ్వు విశ్రాంతి దినాన్ని మీరుతున్నావు అనేది. కాబట్టి ఎందుకు మీరుతున్నాడో ఆయనే స్వయంగా చెప్తున్నాడు వాళ్ళకి. హీఈస్ గివింగ్ దెమ్ హిస్ రీజన్స్ వై హీ వయలేట్స్ దేర్ సాబత్, నాట్ ద లార్డ్స్ సాబత్. ఓకే, అయితే ఆ విషయాన్ని మనం నొక్కి చెప్పాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని విశ్రాంతి దినాన్ని, దేవుడు నియమించిన విధంగా ఉన్నటువంటి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించుంటే ఆయన పాపి అయి ఉండేవాడు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు పాపం చేయలేదు. ఆయన ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వాడు. కాబట్టి ఆయన నిజానికి విశ్రాంతి దినానికి ఎలాంటి భంగపాటు కలిగించలేదు ఆయన ప్రవర్తన ద్వారా. హీ డిడ్ నాట్ వయలేట్ ద సబాత్ ఇన్ అ ట్రూ సెన్స్, బట్ దిస్ వాజ్ జస్ట్ అన్ అలిగేషన్ మేడ్ అగేన్స్ట్ హిమ్ బికాస్ ఆఫ్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బికాస్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్ మేడ్ రిలీజియన్. వాళ్ళు తయారు చేసుకున్నటువంటి మత వ్యవస్థ కారణంగా ఆయన పైన వాళ్ళు మోపినటువంటి ఆరోపణ అనమాట. దానికి ఆయన ఇచ్చే సమాధానం మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఇదే మొదటి సందర్భం ఏం కాదు, లేదా ఇది ఒక్కటే ఆయన విశ్రాంతి దినాన్ని మీరినటువంటి సందర్భం కాదు. అంటే వాళ్ళ దృష్టికోణం నుండి మాట్లాడితే విశ్రాంతి దినాన్ని మీరాడు అన్నటువంటి ఆరోపణ ఎదుర్కొన్నటువంటి మొదటి సందర్భం ఏం కాదు ఇది. ఎందుకనంటే ఇతర సువార్తలు మనం పరిశీలించినప్పుడు వేరే సందర్భాల్లో కూడా పరిశీలతో ఈ వాగ్వివాదం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన స్వస్థతలు జరిగించడము, కొన్ని అత్యవసర పనులు ఆయన శిష్యులు చేస్తూ ఉంటే దాన్ని ఆయన సమర్థించడము విశ్రాంతి దినాన, ఇవన్నీ కూడా మనం చూసాం. అక్కడ ఆయన వేరే కారణాలు చెప్పాడు. అక్కడ ఆయన ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి మినహాయింపుల వైపుకి వాళ్ళ దృష్టిని మరల్చాడు. నేను బలిని కోరను కానీ కనికరాన్నే కోరుతాను, ఐ విల్ హ్యావ్ మర్సీ అండ్ నాట్ సాక్రిఫైస్ అన్నటువంటి నియమాలు వాళ్ళకి జ్ఞాపకం చేశాడు. అంటే కనికరంతో కూడినటువంటి కార్యాలు విశ్రాంతి దినాన చేయడం నిషిద్ధం కాదు అని వాళ్ళకి చెప్పడం కోసం అనమాట ఆ మాట చెప్పింది. ఇతరుల పట్ల కనికరం లేకుండా కేవలం నువ్వు ఆరాధన నెపంతో, లేకపోతే దేవునికి పరిశుద్ధంగా ఆచరించాల్సినటువంటి దినం అన్నటువంటి సాకుతో చేయాల్సినటువంటి, కనికరం చూపించాల్సినటువంటి సందర్భాల్లో కనికరం చూపించకుండా ఉంటే అలాంటి భక్తి దేవునికి అంగీకారం కాదు అన్నటువంటి విషయాలు వాళ్ళకి చెప్పాడు ఇతర సందర్భాల్లో. అంతేకాకుండా ఇది మనుషులను కనికరించడం కోసమే దేవుడు తయారు చేసినటువంటి దినం. ఎందుకంటే విశ్రాంతి దినం ఎవరి కోసం తయారు చేయబడింది? మనుషుల కోసం. విశ్రాంతి దినం మనుషుల కోసం తయారు చేయబడిందే కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం తయారు చేయబడలేదు అనే నియమాన్ని కూడా వాళ్ళకి గుర్తు చేశాడు. అంటే మనిషి సౌకర్యార్థం చేయబడినటువంటి ఒక దినాన్ని మనిషి సుఖాన్ని, సంతోషాన్ని, సౌకర్యాన్ని, అవసరతని ఏమాత్రం పట్టించుకోని విధంగా ఆచరించడం అనేది ఒక బంధకం అవుతుంది, భారం అవుతుంది. అది ఏ విధంగా కూడా విశ్రాంతి దినం అవ్వదు. ఇట్ డిఫీట్స్ ద వెరీ పర్పస్. కాబట్టి అలా చేయకూడదు అన్నటువంటి విషయాలు గుర్తు చేశాడు. ఇంకా వాళ్ళకి ఎక్కకపోతే ధర్మశాస్త్ర నియమాలు ఉంటాయి కానీ వాటికి తగిన మినహాయింపులు కూడా ఉంటాయి. అలాంటి మినహాయింపు పరిస్థితుల్లో
ఆ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టుగా అనిపించే పనులు చేయడం కూడా తప్పేం కాదు అన్నటువంటి కొన్ని ఉదాహరణలు కూడా వాళ్ళకి ఇచ్చాడు. ఉదాహరణకి దావీదు తనతో ఉన్నటువంటి వాళ్ళు ఆలయంలోనికి వెళ్ళి యాజకులు మాత్రమే తినాల్సినటువంటి సన్నిధి రొట్టెని తిన్నప్పుడు వాళ్ళేమీ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించలేదు కదా. సాధారణంగా అయితే యాజకుడే తినాలి అది, కానీ వాళ్ళు ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల్లో అలా చేసినప్పుడు అదేం తప్పుగా భావించబడలేదు. కాబట్టి నేను చేసిన దానికి కూడా తగిన వివరణ ఉంది, వాక్యానుసరమైనటువంటి మినహాయింపు నేను చూపించగలను, కాబట్టి నేను చేసింది ఏమి వాక్య ఉల్లంఘన కాదు అన్నటువంటి వివరణ ఇతర వాక్య భాగాలు మనం చదువుతా ఉన్నాం ఇతర సువార్తల్లో, రైట్. కానీ ఇక్కడ అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు ఆయన. ఇక్కడ వేరే కారణాలే చెప్తున్నాడు పూర్తిగా. అందరినీ ఆశ్చర్యపరిచేటటువంటి కారణాలు చెప్తా ఉన్నాడు, ఎవరు ఊహించినటువంటి కారణాలు చెప్తా ఉన్నాడు. అది 17వ వచనం నుండే మనం చూస్తాం. ముందు 17వ వచనం మనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఎందుకు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నావు అని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం ఏంటి అంటే, నా తండ్రి ఇదివరకు పనిచేస్తున్నాడు కాబట్టి నేను కూడా పనిచేస్తున్నానని చెప్తున్నాడు. ఇది ఆయన దేవునితో సమానుడు అని చెప్పడానికి చూపించినటువంటి మొదటి వాదన లేదా సమర్థన. అదే వాళ్ళ ప్రశ్నకు సమాధానం కూడా. అంటే నువ్వు ఎందుకు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నావు అని అంటే, దేవుడు ఏ పని అయితే చేస్తున్నాడో నేను కూడా అదే పని చేస్తున్నాను అంటున్నాడు. అంటే 6 దినాలు సృష్టి జరిగించిన తర్వాత దేవుడు 7వ దినాన్ని విశ్రాంతి తీసుకున్నాడు కదా, అవునా? కానీ ఏ పని నుండి విరమించుకున్నాడు, ఏ పని నుండి విశ్రాంతి తీసుకున్నాడు? సృష్టి చేసేటటువంటి పని నుండి మాత్రమే విరమించుకున్నాడు. కానీ ఈ సృష్టిలో ఉన్న అన్నిటినీ నిర్వహణ చేసేటటువంటి పని, అన్నిటినీ నడిపించేటటువంటి పని, అన్నిటినీ కొనసాగించేటటువంటి పని, ఏదైతే ప్రతి అణువును నియంత్రించి దాని యథాస్థానంలో దాన్ని ఉంచి దాని పని అది చేసుకునే విధంగా దేవుడు ఎలాగైతే తన ఏర్పాట్లో నియంత్రిస్తాడో, ఆ పని నుండి ఒక్క క్షణమైన దేవుడు విరమించుకుంటే, అది చేయకుండా ఈ ప్రపంచం ఏమైనా ముందుకెళ్తుంది అంటారా? మొత్తం అల్లకల్లోలమే, మొత్తం గందరగోళమే, మొత్తం సర్వనాశనమే వాస్తవానికి కదా. ఎందుకంటే అంటే మన సృష్టిలో గమనిస్తే కనుక ప్రతిదీ దేవుడు నియంత్రిస్తున్నాడు. విశ్రాంతి దినాన్ని కూడా ఆయన చేసేటటువంటి కార్యాలు ఆయన చేస్తున్నాడు. విశ్రాంతి దినాన్ని ఎప్పుడైనా వర్షం కురియడం చూసారా మీరు? విశ్రాంతి దినాన్ని వర్షం కురుస్తుందా కురవదా? అంటే దేవుడు పని చేస్తున్నాడా లేదా? ఆ రోజు ఎండొస్తుందా? విశ్రాంతి దినాన ఎండొచ్చేలా ఎవరు చేస్తున్నారు ప్రతిరోజు? అంటే ఆయన పని చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడా? రోజు పోషించే పని ఎవరు చేస్తున్నారు మనల్ని? విశ్రాంతి రోజు తింటున్నారా? ఎవరు ఇస్తున్నారు? మనం మాత్రమేనా? ఆ సమస్త ప్రాణకోటికి ఆయన ఆహారం పెడుతున్నాడు. ఈ గ్రహాలన్నీ రోజు చుట్టూ తిరుగుతున్నాయా విరామం లేకుండా? ఒక్కసారి ఆయన కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది? అంతే కదా. అంటే ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకున్నాడు అని అంటే మానవులు వాళ్ళు చేసేటటువంటి పని నుండి విశ్రాంతి తీసుకోవాలన్నంత వరకు వాళ్ళకి ఒక ఉదాహరణగా లేకపోతే వాళ్ళకు ఒక మాదిరిగా ఉండడం కోసం ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఏం అలసిపోయిన కారణాన్ని బట్టి ఆయన విశ్రాంతి తీసుకోలేదు. కానీ ఆయన చేయాల్సినటువంటి కొన్ని పనులు ఉన్నాయి, అత్యవసరంగా తప్పనిసరిగా ఆయన చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఆ రోజు కూడా అవి ఆయన చేస్తూనే ఉంటాడు. అందులో రక్షణ కార్యం కూడా ఉందా? విశ్రాంతి దినాన్ని ఎవరైనా రక్షింపబడతారా? సో రక్షణకు అవసరమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తున్నాడా? చేస్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చేసింది ఏంటి? ఆయన స్వస్థపరచడం ద్వారా ఇతరుల రక్షణకు అవసరమైనటువంటి కార్యాన్ని చేశాడు. స్వస్థపరిచిన వ్యక్తి విషయంలో మాత్రమే కాదు, అది చూసి ఆ సాక్ష్యాన్ని విని ఆయన శక్తిని అర్థం చేసుకుని ఆయనే దేవుని వద్ద నుండి పంపబడినటువంటి మెస్సియా అని గ్రహింపు కలగజేసేటటువంటి ఒక అద్భుతం. కాబట్టి ఇది తప్పకుండా ఇది రక్షణ కార్యంలో భాగంగానే ఆయన చేశాడు. మరి తండ్రి రక్షణ కార్యాన్ని విశ్రాంతి దినాన్న ఏమైనా విరమించుకుంటున్నాడా? ఈరోజు రెస్ట్ డే కాబట్టి ఈరోజు నో సాల్వేషన్ అంటున్నాడా? నో, హీస్ కంటిన్యూయింగ్ ద వర్క్ ఆఫ్ సాల్వేషన్. సో యేసుప్రభు ఏమంటున్నాడంటే, నా తండ్రి ఎలాగైతే పనిచేస్తున్నాడో నేను కూడా అట్లాగే పనిచేస్తున్నా. అంటే ఏ విధంగా అయితే పని చేయకూడదని మానవుల కొరకు ఆజ్ఞాపించబడిందో దాన్ని ఉల్లంఘిస్తూ నేను పని చేయట్లేదు, కానీ నేను తండ్రి చేసేటటువంటి పని చేస్తున్నాను. తండ్రి అందరినీ రక్షించేటటువంటి కార్యం ఏదైతే చేస్తాడో అది నేను చేస్తున్నాను అని చెప్తున్నాడు. తండ్రి చేస్తున్న పని నేను చేస్తున్నాను అని కాకుండా తండ్రి ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నాడో నేను అలాగే కంటిన్యూ చేస్తున్నాను. అదే, ఇది వరకు నా తండ్రి పని చేస్తూ వచ్చాడు, నేను పని చేస్తున్నాను. దాన్ని ఎక్కడ ఆపేది లేదు, ఎప్పుడూ అది కొనసాగుతూనే ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ పని చేశానని చెప్తున్నాడు అనమాట. ఏంజెల్స్ కూడా ఫరెవర్ ఉంటాయి కదా.
సబాత్ లేకుండా కూడా దేవుని సర్వ్ చేస్తున్నాయి కదా. అవును, దేవదూతలు కూడా పరలోకంలో దేవుని నిత్యం ఆరాధిస్తూనే ఉంటారు. అంటే ఆరాధన అనేది దేవుని సేవ, ఆయన ఆజ్ఞల్ని పాటించడము అన్నీ చేస్తారు. అదేమి దేవుని వాక్యానికి ఉల్లంఘన కాదు. సో అది మినహాయింపుల విషయంలో ఆలోచించవచ్చు మనం అట్లాగా. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పేది విశ్రాంతి దినానికి మినహాయింపుగా ఉన్నటువంటి విషయాన్ని గురించి కాదు, దేవుడు మాత్రమే చేసేటటువంటి పనుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. నా తండ్రి ఎలాగైతే ఇదివరకు పనిచేస్తూ వచ్చాడో, ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు దేవుడు? ఆది నుండి ప్రారంభం చేస్తున్నాడు, ఇదివరకు ఆయన పనిచేస్తూ వచ్చాడు, అలాగే నేను చేస్తున్నాను అంటున్నాడు. సో ఆ పని ఎప్పుడూ ఆగలేదు, అది తండ్రితో సమానంగా నేను చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నాడు. కాబట్టి తండ్రి చేసేటటువంటి క్రియల్లో నేను ఆయనతో సమానం. ఐఎమ్ ఈక్వల్ విత్ ద ఫాదర్ ఇన్ ద వర్క్స్ దట్ ఐ డూ, బికాస్ వాట్ హీ డస్ దట్ ఐ డూ. అది ఆయన ఇచ్చినటువంటి సమాధానం అనమాట. సృష్టి ఆరంభం నుంచి యేసు ప్రభు కూడా చేస్తున్నాడు తండ్రితో పాటు. ఎగ్జాక్ట్లీ, సృష్టి ఆరంభం నుండి యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రితో సమానంగా తండ్రి చేసేటటువంటి క్రియలు చేస్తున్నాడు. అది ఎక్కడ విరమించాల్సినటువంటి అవసరత రాలేదు, దానికి విరామం ఏం అవసరం లేదు, అది ఎప్పుడు కొనసాగుతూనే ఉంది, అదే చేస్తున్నాడు ఇప్పుడు కూడా. ఓకే, అది చెప్తున్నాడు అనమాట దానికి సమాధానంగా. అంటే ఎందుకు నువ్వు విశ్రాంతి దినాన్ని పాటించట్లేదు, ఎందుకు ఉల్లంఘించావు అని అంటే, ఇది ఉల్లంఘన కాదు, దేవుడు ఏ పని అయితే చేస్తున్నాడో నేను అదే పని చేశానని చెప్తున్నాడు. నా తండ్రి అంటున్నాడు. ఇక్కడ షుడ్ బి రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ కదా, ఎందుకంటే నా తండ్రి అని అన్నాడు కానీ దేవుడు నా తండ్రి అన్నట్టుగా ఇక్కడ చెప్పలేదు. బట్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ ఫ్రమ్ ద నెక్స్ట్ వర్స్. Yes, it is understood in the context actually. So no reading between the lines, it is actually plain in the context. ఏంజల్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆర్కేంజల్. Sorry? జీసస్ కూడా ఆర్కేంజల్ అయి ఉండొచ్చు కదా కొంతమంది చెప్పినట్టు. Yeah. ఏంజల్స్ కూడా సబాతులకి బైపాస్ చేస్తారు. Yes, but తండ్రి ఎలాగైతే చేస్తున్నాడో అలా ఎవరు పనిచేయరు. యా, అంటే దేవదూత కూడా అయి ఉండొచ్చు కదా, దేవుని ఆజ్ఞకు విధేయత చూపించి పనిచేసేటటువంటి ప్రధాన దూత లాంటి వాడు అయి ఉండొచ్చు కదా యేసుక్రీస్తు ప్రభు అనేది ప్రశ్న అనమాట. కానీ ఇక్కడ తండ్రితో సమానంగా తండ్రి చేసేటటువంటి పనులు చేసే దాని గురించి మాట్లాడుతున్నాం మనం. అది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేస్తాడు. అయితే ఇది మనలో ఎవరికి అర్థమైనా ఎవరికి అర్థమవ్వకపోయినా అక్కడ నిలబడినటువంటి యూదులకు మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 18వ వచనంలో దానికి స్పష్టంగా దానికి వాళ్ళ ప్రతిఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటను బట్టి మరెక్కువగా వాళ్ళు ఆయన్ని హింసించాలని చూస్తారు. ఒకసారి చదువుదాం, ఆ మాట చదువుదాం మనం. ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానునిగా చేసుకొనును గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేసిరి. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు సృష్టించడం కారణంగా దేవుడు అందరికీ తండ్రి అంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ నా తండ్రి అని నువ్వు మాట్లాడే విధానంలో, అది కూడా ఆయన చేసే పనులు నేను చేస్తున్నానని చెప్పుకుంటూ నా తండ్రి అని చెప్పే విధానంలో, స్వభావంలో ఆయనతో సమానుడిగా నువ్వు చేసుకుంటున్నావని మాకు క్లియర్గా అర్థమైంది. అది దైవదూషణ కాబట్టి నేను చంపేస్తామంటున్నారు. ఇది మొదటిసారి కాదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో అబ్రహాము ముందే నేనున్నాను అని చెప్పినప్పుడు, బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్ అని ఆయన చెప్పినప్పుడు, అప్పుడు కూడా రాళ్లతో కొట్టి చంపే ప్రయత్నం చేశారు ఆయన కదా. అట్లాగే యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి మనం చూసినప్పుడు అక్కడ కూడా నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి మాటలకు కూడా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేటటువంటి ప్రయత్నమే చేశారు. సో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నామని అనుకుంటున్నారు. విశ్రాంతి దినాన్ని మీరితే మరణదండన, దైవదూషణ చేస్తే మరణదండన. కాబట్టి రెండంతలో మరణదండన పాత్రుడు అయ్యాడు ఇప్పుడు ఇతను. కాబట్టి వీఆర్ జస్టిఫైడ్ ఇన్ ప్లానింగ్ టు కిల్ హిమ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే, వాళ్ళకి చాలా స్పష్టంగా అర్థమైంది యేసుప్రభు ఏం చెప్తున్నాడు అనేది. యూదుల భాషలో వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళకి చాలా ప్రస్ఫుటంగా ఆయన తండ్రితో తనను తాను సమానుడిగా చేసుకుంటున్నాడు, దేవునితో తనను తాను సమానుడిగా చేసుకుంటూ ఈ ప్రకటన చేస్తున్నాడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే దానికి 19వ వచనం నుండి యేసుక్రీస్తు ప్రభు కొనసాగించినటువంటి విధానం, ఆయన వివరణని ఆయన కొనసాగించినటువంటి విధానం మనం చూస్తుంటే కనుక అది చాలా ఆశ్చర్యం వేసేటటువంటి ఒక విధంగా ప్రభు మరికొన్ని ప్రకటనలు చేయడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 19వ వచనం నుండి మనం చదివితే కనుక ఆయనేమి కాదు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నా ఉద్దేశం అది కాదు, మీరంతా కూడా దేవుని పిల్లలే కదా, నేను కూడా దేవుని కుమారుడినని ఆ సెన్స్లోనే చెప్తున్నాను, ఆ భావంలోనే చెప్తున్నాను. అంతకు మించి మీరు దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, ఊరికనే నా మీద ద్వేషంతో ఇలా పగబడుతున్నారు, అంతేగాని నా ఉద్దేశం అదేం కాదు, నేను దైవ సమానుడిని చెప్పుకునే ఉద్దేశంతో ఈ మాటలు చెప్పలేదు అని సంజాయిషి ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు.
పోనీ వాళ్ళు కోపగించుకుంటున్నారు కదా కాబట్టి కనీసం మౌనంగానే ఉందామని ఏమని అనుకున్నాడా? లేదు. వాళ్ళు ఎంత కోపగించుకున్నా ఇంకా మాట్లాడిన తర్వాత ఇంకా వాళ్ళ కోపం రేగుతుందని ఆయనకు తెలిసినప్పటికీ కూడా మాట్లాడడం కొనసాగించాడు. మాట్లాడుతూ అదే తలంపును ఇంకా సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన తండ్రితో సమానుడు అన్నటువంటి విషయాన్ని ఇంకా సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు. 19వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను ఇది చేయడానికి కారణం ఏంటి అని అంటే, ఇది తండ్రి చేసే పని కాబట్టే నేను చేశాను. ఇది తండ్రి చేసే పని అయి ఉండకపోతే నేను కూడా చేయగలిగి ఉండేవాడిని కాదు అని చెప్తున్నాడు. అయితే ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం? దేవునితో సమానుడని తనను తాను ప్రకటించుకున్నాడు, తండ్రితో సమానుడని ప్రకటించుకున్నాడు ఈ వాక్యభాగం అంతట్లో అని చెప్పుకున్నాం కదా. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా కనబడుతుంది చదువుతుంటే కదా. ఆయన ఏమంటున్నాడు? నా అంతటా నేనేమీ చేయలేను, తండ్రి ఏది చేయడం నేను చూస్తానో అది మాత్రమే చేయగలుగుతానని అంటున్నాడు కదా. అంటే ఇదేమి ఆయన దైవత్వానికి లేకపోతే దైవ సమానతకు ఆధారం ఎట్లా అవుతుంది? ఇది దానికి వ్యతిరేకంగా కనబడుతుంది కదా చదువుతూ ఉంటే అనిపించవచ్చు మనకి. కానీ నిజానికి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పూర్తి సందర్భం వెలుగులో ఈ మాటల్ని మనం తీసుకున్నప్పుడు తండ్రితో ఆయనకున్నటువంటి సమానత్వాన్ని రుజువు చేసేటటువంటి మరొక ప్రస్ఫుటమైనటువంటి కోణంగా దీన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇలా ఆయన ఏమంటున్నాడు? తండ్రి ఏమి చేయడం నేను చూస్తానో అవే నేను చేస్తాను, అవి అలాగే చేస్తాను అని కూడా అంటున్నాడు. అవునా? తండ్రి ఏవైతే చేస్తాడో అవన్నీ చేస్తాను, అవన్నీ అలాగే చేస్తాను. అంటే ఇప్పుడు తండ్రి చేయలేనిది ఏదైనా ఉందా? తండ్రి అయిన దేవుడు చేయలేనిది ఏదైనా ఉందా? ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. సో తండ్రి చేయగలడు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? నేను కూడా చేయగలను. అలాంటప్పుడు యేసుక్రీస్తు చేయలేనిదంటూ ఏదైనా ఉందా? లేదు. అంటే యేసుక్రీస్తు చేయలేనిదంటూ ఏది తండ్రి కూడా చేయలేడు. యేసుక్రీస్తు చేయలేనిదంటూ ఏది తండ్రి కూడా చేయలేడు. అదే కదా ప్రభు చెప్తున్నాడు. అంటే ఇంకో భావంలో దాన్ని తీసుకుంటే, అంటే అక్కడ ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తీసుకుంటే, అంటే వాళ్ళకి సమాధానంగా చెప్పినటువంటి మాటలో ఆ భావం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి ఏదైతే చేస్తాడో అవన్నీ నేను కూడా చేస్తాను, తండ్రి చేసినవి తప్ప నేనేం చేయలేను, తండ్రి చేసినవే నేను చేయగలుగుతాను అని అంటున్నాడు. సో దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు చేయలేనిది అది తండ్రి చేయలేడు. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట అబద్ధమైపోతుంది ఇక్కడ కదా. అంటే ఈ ఒక్క పని నా కుమారుడు చేయలేడు, ఇది నేను చేశాను కానీ నా కుమారుడు చేయలేడు అని చెప్పగలిగే ఒక్క పనైనా ఉంటే కనుక దేవుని గుణం నుండి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలు అబద్ధమైపోతాయి. అవునా కదా? ఎందుకంటే ఆయన చేయగలిగినవన్నీ నేను కూడా చేయగలను అని అంటున్నాడు. సో దెర్ ఇస్ నథింగ్ ద ఫాదర్ క్యాన్ డూ విచ్ ద సన్ కెనాట్ డూ, అండ్ దెర్ ఇస్ నథింగ్ విచ్ ద సన్ కెనాట్ డూ విచ్ ద ఫాదర్ క్యాన్ డూ. డస్ దట్ మేక్ సెన్స్? ఎస్. అంతేకాకుండా మీరు బాగా ఏదో కవరింగ్ బాగానే ఇస్తున్నారండి. ఇంకొంతమంది శాపనార్థాలు పెడుతున్నారు. యేసుక్రీస్తుని దేవుడు అంటున్నారు, దైవ సమానుడు అంటున్నారు, వీళ్ళు నరకానికి పోతారు, ఈ బిబు బోధ వెంబడించేటటువంటి మీరు కూడా ఆయనను ఫాలో అయ్యి నరకానికి పోండి అని చెప్తున్నాడు ఒక ఆయన. నరకంలో ఉంటూ ఆయన మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది ఆయన ఆవేదన చూస్తుంటే. ఆయన ఆల్రెడీ నరకంలో ఉంటూ ఆ మాటలు చెప్తున్నాడు, నరక యాతన పడుతూ ఆ మాటలు చెప్తున్నాడు అనేది ఆ ఏడుపు అంతా వింటుంటే నాకు అర్థమవుతోంది. పండ్లు కొరకడం, ఆయన చూడలేడయ్యా బాబు, ఆయన చదవలేడు, మీరు ఎందుకు ఆయన మాటలు వింటున్నాడు అని అంటున్నారు. అది దైవావేశ కామెడీ కాకపోతే ఓకే. అయితే సో అలాంటి వాళ్ళు ఇది చూసి అదిగో ఎలా కవరింగ్ ఇచ్చుకుంటున్నాడో చూసారా అని అంటున్నారు. కానీ ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను కవరింగ్ ఏమి ఇవ్వలేదు, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని చెప్పాను, టెక్స్ట్లో ఉన్నటువంటి విషయాలే. అంతటితో పాటుగా ఇంకా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 30వ వచనంతో దీన్ని కలిపి చదువుదాం ఒకసారి. 19వ వచనాన్ని, యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. ఓకే, ఎందుకు ఆయనంతటా ఆయన ఏమీ చేయలేడు అన్నదానికి ఏం కారణం చెప్తున్నాడు? ఎందుకంటే ఎప్పుడూ తండ్రి చిత్త ప్రకారమే చేయడానికి ఆయన తండ్రితో ఐక్యం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, ఏకంగా ఉన్నాడు తండ్రితో, ఒకే చిత్తం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు తండ్రితో, సమానమైనటువంటి చిత్తం వారిద్దరిది కూడా. అంటే యేసుక్రీస్తు ప్రభువుకు ఒక ఆలోచన ఉండి, ఒక చిత్తం ఉండి,
తండ్రికి వేరొక చిత్తం ఉంటే అప్పుడు ఆయన ఒక పని ఈయన వేరొక పని చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ తండ్రి చేసేది కాకుండా ఇంకేమీ చేయలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే తండ్రి యొక్క చిత్తాన్ని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడూ ఉల్లంఘించడు. అదొకటే పరిమితిగా చెప్తా ఉన్నాడు. తండ్రి యొక్క చిత్తము నా చిత్తము ఒకటి కాబట్టే తండ్రి చేసే క్రియలు మాత్రమే నేను చేయగలను, దానికి వ్యతిరేకంగా నేనేమీ చేయలేను. ఎందుకంటే ఆయన చిత్తానికి వ్యతిరేకంగా ఆయన కూడా ప్రవర్తించలేడు కదా. ఏదైనా ప్రవర్తించాలంటే ఆయన ఉద్దేశించాలి కదా అలా చేయాలని. సో నా ఉద్దేశాలు ఎప్పుడు తండ్రి చిత్తానికి అనుగుణంగా ఉంటాయి కాబట్టి నాది ఆయనది ఒకే చిత్తం కాబట్టి ఆయన చేసిన పనులే నేను చేయగలుగుతానని చెప్తున్నాడు. సో ఆయనే కారణం చెప్తున్నాడు ఎందుకు ఆ పరిమితి ఉంది అని చెప్పడానికి. తండ్రి ఎలా చేస్తాడో అవి మాత్రమే నేను చేయగలుగుతాను, అలాగే నేను చేయగలుగుతానని చెప్పడానికి ఆయనే కారణం చెప్తున్నాడు. ద రీజన్ ఇస్ ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ లిమిటెడ్ బై మై ఎబిలిటీ, బట్ ఇట్ ఈస్ బికాస్ ఐఎమ్ లిమిటెడ్ బై మై విల్, బికాస్ మై విల్ కంప్లీట్లీ ఈజ్ ఇన్ యూనిసన్ విత్ ద విల్ ఆఫ్ ద ఫాదర్, ఇన్ కంప్లీట్ హార్మనీ విత్ ద విల్ ఆఫ్ మై ఫాదర్. తండ్రి ఏదైతే ఉద్దేశించాడో నేను అదే ఉద్దేశిస్తున్నాను. తండ్రి ఏ చిత్తాన్ని అయితే కలిగి ఉన్నాడో నేను అదే చిత్తాన్ని కలిగి ఉన్నాను. అందుకే తండ్రి చేసే క్రియలనే నేను చేస్తానని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద రీజన్ వై హీస్ సేయింగ్ దట్. సో ఇప్పుడు రెండవదిగా మనం ఇక్కడ గుర్తించగలిగినటువంటి ఒక ప్రకటన ఏంటి అంటే నేను తండ్రితో సమానుడిని అని యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ప్రకటనలో రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఆధారం ఏంటి అంటే నేను తండ్రితో సమానమైన చిత్తాన్ని కలిగి ఉన్నాను. అంటే నాది తండ్రిది ఒకే చిత్తం. నేను క్రియలలో తండ్రితో సమానమని మొదట చెప్పుకున్నాడు. నేను చేసే పనులన్నీ కూడా తండ్రి చేసే పనులే అని చెప్పుకున్నాడు. అట్లాగే రెండవదిగా ఏం చెప్తున్నాడు, ఆయనకి తండ్రికి ఒకే చిత్తం ఉంది. ఇప్పుడు సృష్టిలో ఉన్న ఏదైనా కూడా ఆయన చిత్తానికి వ్యతిరేకంగా లేకపోతే ఆయన చిత్తాన్ని ఉల్లంఘించేటటువంటి అవకాశం ఉంది, ఉందా? దేవదూతలుగా సృష్టించబడినటువంటి వారిలో కొందరు ఆయన చిత్తాన్ని ఉల్లంఘించారా? మానవులుగా సృష్టింపబడినటువంటి వారిలో మనం ఆయన చిత్తాన్ని ఉల్లంఘిస్తున్నామా? అందరం. సో దేవుడు చేయలేని పనులు కూడా మనం చేస్తున్నాం. కొన్ని ఏంటవి? పాపం చేయడం, అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, ఇవన్నీ దేవుడు చేస్తాడా? చేయలేడు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు దేవుడు చేయలేనటువంటి ఏ పనైనా చేస్తే ఆయన చిత్తం దేవునితో సమానమైనటువంటి చిత్తం కాకుండా పోతుంది. అలాగే దేవుని చిత్తాన్ని అతిక్రమించినటువంటి వాడు కూడా అవుతాడు. కాబట్టి చేయలేడు. హీ హాజ్ ద సేమ్ విల్ విత్ ద ఫాదర్. అది రెండవదిగా ఆయన చెప్పేటటువంటి. తర్వాత తండ్రికి ఉన్న మూడవ ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటి అంటే తండ్రికి ఉన్నటువంటి అదే సామర్థ్యం ఆయనకు కూడా ఉందని చెప్తున్నాడు. శక్తి. శక్తిలో ఆయన తండ్రితో సమానుడు, క్రియల్లో తండ్రితో సమానుడు, చిత్తంలో తండ్రితో సమానుడు, శక్తిలో తండ్రితో సమానుడు. ఎందుకంటే తండ్రి ఎలాగ చేస్తాడో నేను అలాగే చేస్తాను, ఏమేం చేస్తాడో అవన్నీ కూడా చేస్తానంటున్నాడు. తండ్రి చేసేవన్నీ చేయగలిగినటువంటి వాడు ఎవరై ఉండాలి? తండ్రి సమానుడై ఉండాలి. తండ్రి ఎలా చేస్తున్నాడో అలాగే చేయగలిగేటటువంటి వాడు ఎవరై ఉండాలి? తండ్రి సమానుడై ఉండాలి. తండ్రి ఈ ప్రపంచాలన్నింటినీ నిర్మించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆయన కూడా ప్రపంచాలన్నింటినీ నిర్మించాడు. అవునా కదా? మనం ప్రారంభంలోనే చూసుకున్నాం అది కదా. తండ్రి తన వాక్కు చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభు కూడా తన వాక్కు చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. హెబ్రీ పత్రికలో మనం చదువుతున్నాం ఆ మాటలు. ఓకే. అట్లాగే తండ్రి ఎలాగైతే రక్షిస్తున్నాడో యేసుక్రీస్తు ప్రభు కూడా రక్షణ కార్యాన్ని కొనసాగిస్తున్నాడు. అట్లా తండ్రి ఏం చేస్తాడో అవన్నీ చేస్తాడు, ఎలా చేస్తాడో అలాగే చేస్తాడు. సో తండ్రితో సమానమైనటువంటి సామర్థ్యం నాకుంది అని చెప్తున్నాడు ఇక్కడ. సో దిస్ ఈస్ అనదర్ ఈక్వాలిటీ హీ క్లెయిమ్స్ టు ద ఫాదర్, దట్ హీస్ ఈక్వల్ ఇన్ పవర్. సో ఇక్కడ ఈ మూడు విషయాలు అయితే అర్థమయ్యాయి కదా. తండ్రితో సమానుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాడు అనేది, క్రియల్లో సమానుడు, చిత్తంలో సమానుడు, శక్తి సామర్థ్యంలో సమానుడు తండ్రితో అని చెప్పుకుంటున్నాడు. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ కూడా? బిబ్బు గారు చెప్తున్నారా? చూడకుండా చదవకుండా యేసు ప్రభువే చెప్తున్నాడా? ప్రభు చెప్తున్నాడా? బిబ్బు చెప్తున్నాడా? ప్రభు చెప్తున్నాడు కాబట్టి విందాం. ఓకే. తర్వాత 20వ వచనంలో ఒకసారి చదువుదాం అన్నమాట. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఓకే. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగపరచును. ఓకే. సో తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అన్నటువంటి మాట తండ్రి మిగతా వారందరినీ ప్రేమించడం కంటే చాలా భిన్నమైనది. స్వచ్ఛమైన అసలు సిసలైనటువంటి ప్రేమ అనేది త్రిత్వమైనటువంటి దేవుని దైవ వ్యక్తుల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ. తండ్రి నిత్యత్వం నుండి కుమారుడిని ప్రేమిస్తున్నాడు. వాస్తవానికి ఈ ప్రపంచాలన్నీ నిర్మాణం చేయడానికి, ఈ రక్షణ ప్రణాళిక కలిగి ఉండడానికి, ఒక ప్రజని తనకు స్వాస్థ్యంగా కలిగి ఉండడానికి
ఆయన చేసినటువంటి కార్యాలన్నీ ఎవరి కోసం చేశారని అంటారు? తన కుమారుణ్ణి ప్రేమించడం కారణంగా చేశాడు. నన్ను అడిగితే ఒక గొప్ప జనాన్ని నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, ఈ భూమిని అంతటినీ నీకు స్వాస్థ్యంగా ఇస్తానని తన కుమారుడికి చెప్పాడు. తన కుమారుని పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి ఇదంతా చేశాడు. లోకారంభం నుండే ఆయన వాగ్దానం చేసినటువంటి రక్షణ గురించి తీతు పత్రికలో మనం చదువుతున్నాం కదా. తీతు పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఎవరికి వాగ్దానం చేశాడు లోకారంభంలో? క్రీస్తుకే. మన నిబంధన మధ్యవర్తిగా ఆ వాగ్దానం క్రీస్తుకు చేయబడింది. క్రీస్తును ప్రేమించి ఆయనకు ఒక ప్రజను తయారు చేయాలని, ఆయనకు ఒక ప్రజను స్వాస్థ్యంగా ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో తండ్రి ఇదంతా కూడా చేశాడు. అంటే పాపులను ప్రేమించి కాదు ఆయన చేసిందంటే అది ద్వితీయ శ్రేణిలో మనం ఆలోచించాల్సినటువంటి సెకండరీ ఆస్పెక్ట్. కానీ ఆయనకు తన కుమారునితో ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన ఏదైనా చేశాడు తండ్రి. అట్లాగే కుమారుడు కూడా తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రేమను బట్టి తన ప్రాణం పెట్టేంతగా విధేయత చూపించాడు. మనల్ని ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడన్నది నిజమే. కానీ దానికంటే ముందు దానికి విధేయత చూపించడానికి, అంతలా విధేయత చూపించడానికి ఆ ప్రణాళికకు తండ్రిని అంతగా ఆయన ప్రేమించి ఉండాలి. కాబట్టి ఇది వారి మధ్యలో ఉన్నటువంటి ప్రేమ బంధాన్ని చూపిస్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఈ ప్రేమ బంధంలో, నిత్యత్వం నుండి ఉన్నటువంటి ఈ ప్రేమ సంబంధంలో తండ్రి కుమారునికి అగుపరిచేటటువంటి విషయాలని బట్టి ఆయన సమస్తాన్ని చేస్తున్నాడు అన్నటువంటి భావం మనకి ఇక్కడ వస్తూ ఉంది ఈ వచనంలో కదా. ముందు వచనంలో చెప్పాడు కదా, తండ్రి ఎలా చేయడం చూస్తానో నేను అలాగే చేస్తానని చెప్పాడు. సో ఎవరు చూపిస్తున్నారు ఆయనకి అవన్నీ? తండ్రి చూపిస్తున్నాడు. అంటే మొదట తండ్రి చేయడం చూసి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు అలాగే చేస్తాడని అలా మానవ కోణంలో మనం ఆలోచించడానికి వీల్లేదు. అంటే ముందు తండ్రి అయిన దేవుడు ప్రపంచాన్ని సృష్టిస్తాడు, ఆ తర్వాత వెయిట్ నేను కూడా చేస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ చేస్తాడు. అట్లా కాదు. ఇది వారికి ఉన్నటువంటి నిత్యత్వంలో ఉన్నటువంటి సంబంధాన్ని సూచించేటటువంటి మాట. ఆయన చూడడము, తండ్రి చూపించడము, ఇవన్నీ కూడా నిత్యము వారి అవగాహనలో ఉన్నటువంటి విషయం. కంటిన్యూస్ కమ్యూనియన్, నిరంతర సంభాషణ లేదా నిరంతర సహవాసంలో ఉన్నటువంటి ఒక కోణం, మనకు అర్థం కానటువంటి మర్మయుక్తమైనటువంటి ఒక కోణం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఆపాదించబడినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో, అంటే తండ్రి చేసినట్టుగానే ఆయన కూడా ప్రపంచాన్ని సృష్టించాడు అంటే 2 సార్లు ప్రపంచాన్ని సృష్టించారా? కాదు కదా, ఒకసారే జరిగినటువంటి క్రియ అది. కానీ తండ్రి చేసినట్టుగానే ఆయన ఎలా చేశాడు అంటే ముందు చూసి తర్వాత చేయాలంటే 2 సార్లు జరగాలి కదా అది. సో ఇది సీక్వెన్షియల్గా చెప్పినటువంటి మాట కాదనేది మనం అర్థం చేసుకోవాలి. తండ్రి ఏదైతే ఏ సమయంలో అయితే ఎలా అయితే చూస్తాడో అలాగే కుమారుడు కూడా చూసే విధంగా తండ్రి ఆయనకు చూపిస్తున్నాడు అన్నటువంటి భావంలోనే మనం తీసుకోవాలి దాన్ని. ఓకే, అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం అంటే ఆయన తండ్రితో సమానత్వాన్ని ప్రకటిస్తూ చేస్తున్నటువంటి 4వ ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన ఏంటి అని అంటే, తండ్రితో నేను జ్ఞానంలో సమానంగా ఉన్నాను అని చెప్తున్నాడు. తండ్రితో నేను జ్ఞానం విషయంలో సమానంగా ఉన్నాను. ఐఎమ్ ఈక్వల్ విత్ ద ఫాదర్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఇంటెలిజెన్స్. తండ్రికి ఎలా తెలుసో అట్లాగే నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు యేసుక్రీస్తుకి తండ్రి చూపించాడు కదా అని అంటే కనుక, ఇప్పుడు చూపించడము అంటే ఎంతవరకు చూపించగలుగుతాం ఒక వ్యక్తికి మనం ఏదైనా చూపించాలంటే? ఇప్పుడు కీర్తన్కి నేను ట్రిగ్నోమెట్రీ నేర్పిస్తాను, ఆల్జిబ్రా నేర్పిస్తాను, ఆయనకు చూపిస్తాను. ఆల్జిబ్రా ఎట్లా ఉంటుందో చూపిస్తానంటే ఆయనకు తెలుస్తుందా, అర్థమవుతుందా? జీబ్రా అంటాడు ఆల్జిబ్రాని కదా. అంటే అందరం జీబ్రాలేమైనా అని అడుగుతాడు, ఇంకా కాల్సి ఆల్జిబ్రా అంటున్నాం కాబట్టి. కదా, అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఒక వ్యక్తి చూడాలంటే, ఇంకొక వ్యక్తి చూపించాలంటే అతనికి అర్థమవ్వాలి, అవునా? దేవుడు చేసేవన్నీ అర్థం చేసుకోగలిగేటటువంటి మనుషులు కానీ సృష్టిలో ఎవరైనా కానీ ఉన్నారా? దేవదూతులు కూడా ఇంకా చూడగోరేటటువంటి విషయాలు ఉన్నాయని చదువుతున్నాం మనం వాక్యంలో కదా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో దేవదూతలు కూడా ఇంకా చూడగోరేటటువంటి విషయాలు ఉన్నాయి, అంటే వారికి కూడా తెలియనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ దేవుడు చూసేవి, దేవుడు చేసేవన్నీ కూడా యేసుక్రీస్తు చూడగలుగుతున్నాడు అని అంటే ఆయన తండ్రితో అన్నీ గ్రహించి అన్నీ అర్థం చేసుకోగలిగేటటువంటి సర్వజ్ఞత కలిగి ఉండాలి. హీ మస్ట్ బి ఆమ్నిషియంట్ విత్ ద ఫాదర్ ఇన్ ఆర్డర్ టు నో ఆల్ థింగ్స్ దట్ ద ఫాదర్ నోస్. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్చబడతాము అని మనం మాట్లాడుతున్నప్పుడు కూడా దేవునితో సమానులం అవ్వం మనం కదా. నిత్యత్వంలో, భవిష్యత్ నిత్యత్వంలో మనం మరణం నుండి లేచిన తర్వాత, పునరుద్ధానులుగా లేచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి మానవ మహిమ శరీరానికి సారూప్యంలో మనం మార్చబడతాం తప్ప దేవునితో సమానులం అవ్వలేము ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం సర్వజ్ఞులం కాము కాబట్టి
దేవుడు ఉన్న విధంగా దేవుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం అనేది ఎప్పుడూ మనకు సామర్థ్యానికి మించిన విధంగానే ఉంటుంది నిత్యత్వంలో కూడా. సో దేవుణ్ణి ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం, దేవుడు చేసేవన్నీ దేవుడు చూసే విధంగా అర్థం చేసుకోగలిగేటటువంటి జ్ఞానము సామర్థ్యము ఎవరికి ఉంటుంది? దేవునితో సమానుడైనటువంటి జ్ఞానం కలిగిన వాడికే ఉంటుంది. అది నాకుంది అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ఫోర్త్ క్లెయిమ్ దట్ ఈస్ మేకింగ్. ఓకే, బైబిల్లో దేవుని చూసిన వాళ్ళు ఎవరూ లేరు, మనుషులు కానీ దేవతలు కానీ లేరు అనే స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. అవును. అలాంటిది యేసు ఇంకో ఒక స్టెప్ ముందరికి వేసి ఆయన చేసేవి నేను చూస్తున్నాను అన్నాడు. అదే దేవుని చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇట్స్ ఎ వెరీ గుడ్ అబ్జర్వేషన్ విచ్ సామ్ ఇస్ మేకింగ్. బైబిల్ చాలా ప్రస్ఫుటంగా ఏం చెప్తుంది మనకి? దేవుడిని ఎవరు ఎప్పుడు చూడలేదు. ఈయన దేవుడిని చూడడం మాత్రమే కాదు, దేవునితో సమానమైనటువంటి స్థాయిలో అన్నీ చేస్తున్నాడు, అన్నీ ఉద్దేశిస్తున్నాడు, అన్నీ చేసే సామర్థ్యము ఉంది, అన్నీ చూడగలుగుతున్నాడు కూడా. ఇట్ ఈస్ అనదర్ ఆర్గ్యుమెంట్ ఫర్ హిస్ డియటీ, రైట్? సో చాలా ప్లెయిన్గా నేను తండ్రితో సమానం అని చెప్తున్నాడు ఇక్కడ కూడా. ఇది 4వ ప్రాముఖ్యమైనటువంటి ఆధారం. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది మనం మాట్లాడుతుంది, ఇది ఇటర్నిటీలో జరిగింది అనేది మనం ఇంప్లై చేస్తున్నాం. అబ్సల్యూట్లీ. అంటే దేవుడు నోన్ అంటు గాడ్ ఆర్ ఆల్ హిస్ వర్క్స్ ఫ్రమ్ ఇటర్నిటీ అని చదువుతున్నాం మనం వాక్యంలో. అంటే దేవునికి నిత్యత్వం నుండి తన కార్యాలన్నీ తెలుసు. కాబట్టి ఇది నిత్యత్వానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని గురించి మాట్లాడుతున్నాం మనం. సమయంలో చేసినటువంటి ఒక క్రియ కాదు, కాలంలో కాల పరిమితుల్లో జరుగుతున్నటువంటి ఒక క్రియ కాదు ఇది. అందుకే చూపించాడు, చూపిస్తున్నాడు, చూపిస్తాడు అన్నటువంటి భావం ఇక్కడ వస్తుంది ఈ వచనంలో కదా. ఇంకా గొప్ప కార్యాలు చూపిస్తాడు. అంటే ఈ సృష్టిని జరిగించడం కంటే గొప్ప కార్యం ఇంకేంటి చూడబోయేది అంటే రక్షణ కార్యం. వాస్తవానికి అది కూడా తండ్రి జరిగిస్తాడు, నేను చేస్తాను అని చెప్తున్నాడు. అది ఆల్రెడీ చేస్తున్నానని ప్రకటించుకున్నాడు కదా ఆల్రెడీ. సో హీ హాజ్ ఆల్రెడీ సీన్ అండ్ విల్ యెట్ సీ అండ్ హీ విల్ కీప్ సీయింగ్ ఫర్ ఆల్ ఇటర్నిటీ. సో అది ఇట్స్ ఎ ప్రజెంట్ కంటిన్యూస్ ఫ్రమ్ ఆల్ ఇటర్నిటీ టు ఆల్ ఇటర్నిటీ. ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ ప్రజెంట్ కంటిన్యూస్, ఇటర్నల్లీ ప్రజెంట్ కంటిన్యూస్. అంటే మన భాష సరిపోదు ఇంకా దాన్ని వివరించడానికి, అంతే. అందుకే ఇక్కడితో సరిపెట్టుకుందాం దాన్ని. ఓకే, కాకపోతే నేనేమైనా తయారు చేస్తున్నాను లేదా అక్కడ ఉన్నవే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అదొకటి కన్ఫర్మ్ చేస్తూ ఉండండి మధ్య మధ్యలో. అక్కడ ఉన్నదే చెప్తున్నా కదా, కానప్పుడు చెప్పండి. నెక్స్ట్ వర్స్లో కూడా చెప్తాను మళ్ళీ. ఇప్పటివరకు చెప్పాను, ఇక ముందు కూడా చెప్తారు. ఓకే, రైట్. యా, షాల్ వి రీడ్ ద నెక్స్ట్ వర్స్. తండ్రి మృతులను ఎలాగు లేపు బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. ఓకే, సో రక్షణ కార్యం గురించి మాట్లాడుతున్నాడని చెప్పాను కదా, ఇంతకంటే గొప్ప కార్యాలు అని. సో మృతులను లేపి వాళ్ళని రక్షించడం అనేటటువంటి కార్యం రక్షణలో జరిగించేటటువంటి కార్యం కదా. సో అది యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి శిలువ యాగం కారణంగానే అది సుసాధ్యమైంది. కాబట్టి ఆయనే ఆ పని చేస్తున్నాడు. మరణం నుండి జీవంలోనికి దాటేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి రుణపడి ఉన్నారు వారి రక్షణ విషయంలో అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన చేసినటువంటి కార్యానికి. అందుకే మనం ఆయన వెలపెట్టి కొనబడ్డము, ఆయన చేసినటువంటి విమోచన కార్యాన్ని బట్టే ఆ అనుభవంలోనికి వస్తాం. సో అది చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ మనం అది దాని గురించి ఇంకా ముందుకు కూడా చెప్తాడు ముందున్న వచనాల్లో కూడా. సో రక్షణ కార్యాన్ని గురించి మాట్లాడుతున్నాడని ముందు కూడా మనం నిర్ధారించుకుంటాం. కానీ తండ్రితో తనకున్నటువంటి ఇంకొక సమానత్వాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటది? తండ్రి మృతులను ఎలాగూ లేపు బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తనకిష్టం వచ్చిన వారిని అనేది తనకున్నటువంటి సార్వభౌమ అధికారాన్ని సూచిస్తుంది. తండ్రికి ఎలాగైతే ఎవరిని బ్రతికించాలి అన్న విషయంలో సార్వభౌమ అధికారం ఉందో అలాగే నాకు కూడా ఉంది అని చెప్తున్నాడు. ఎలాగూ లేపి. కాబట్టి అనారోగ్యంతో 38 సంవత్సరాలు పడక మీద పడున్న వ్యక్తిని లేపడం మాత్రమే కాదు, ఎవరినైనా ఎక్కడి నుంచైనా కావాలంటే సమాధి నుండి కూడా లేపేటటువంటి అధికారం నాకుంది. దేవుడికి ఎలా ఉందో అలాగే నాకు కూడా ఉంది. ఆ అధికార వినియోగానే నేను చేస్తున్నాను ఇక్కడ. అంతేకాని నేనేమి ఉల్లంఘన చేయట్లేదు, తండ్రితో సమానంగా ఈ పని చేస్తున్నానని చెప్తున్నాడు. సో సర్వాధికారంలో ఆయన తండ్రితో సమానమని చెప్తున్నాడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నామని ఆయన చెప్పినటువంటి సందర్భంలో కూడా అదే ఆయన భావం. సర్వాధికారంలో తండ్రితో ఏకమని చెప్తున్నాడు అక్కడ కూడా. ఎందుకంటే అది గొర్రెల సందర్భం కదా, నా చేతి నుండి ఎవరు నా గొర్రెల్ని అపహరించలేరు, ఎందుకంటే నాకు వాటిని అనుగ్రహించినటువంటి తండ్రి అందరికంటే గొప్పవాడు, తండ్రి చేతి నుండి ఎవరును వాటిని అపహరించలేరు, నేను తండ్రియు ఏకమై ఉన్నాం. అంటే ఎలాగైతే తండ్రి అందరికంటే గొప్పవాడు కాబట్టి ఆయన అధిగమించి ఆయన చేతిలో నుండి ఎవరు
గొర్రెల్ని అపహరించలేరో అట్లాగే నా చేతిలో నుండి కూడా అపహరించలేరు. ఈ విషయంలో తండ్రి నేను ఏకమై ఉన్నామని చెప్తున్నారు కదా. సో తండ్రితో సర్వాధికారంలో నేను ఏకమై ఉన్నాను అని ఇక్కడ ప్రకటించుకున్నాడు, తర్వాత కూడా ప్రకటించుకున్నాడు. అది 5వ ప్రాముఖ్యమైనటువంటి పోలిక. ఎస్, తర్వాత 22-23. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చాడు గాని తండ్రిని గనపరచునట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గనపరచడు. ఓకే, సో ఇక్కడ 6వ ప్రాముఖ్యమైనటువంటి పోలిక చెప్తా ఉన్నాడు. 6వ ప్రాముఖ్యమైనటువంటి పోలిక ఏంటి అని అంటే, తీర్పు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, రక్షణ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. నిత్య జీవం ఇవ్వడం గురించి మళ్ళీ తర్వాత వచనాల్లో చెప్తాడు అని మనం చెప్పుకున్నాం కదా. సో అది మళ్ళీ మాట్లాడుకుందాం మనం దాని గురించి. కాకపోతే ఇక్కడ తండ్రి ఎలాగైతే ఘనపరచబడుతున్నాడో అట్లాగే కుమారుడు కూడా ఘనపరచబడాలి అని చెప్తున్నాడు. అంటే ఘనతలో తండ్రితో యేసుక్రీస్తు ప్రభు కూడా సమానుడుగా ఉన్నాడు అన్నటువంటి భావం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకి, అవునా కదా. ఘనతలో ఇన్ ఆనర్ హీఈస్ ఈక్వల్ విత్ ద ఫాదర్. ఇన్ ఆనర్ హీఈస్ ఈక్వల్ విత్ ద ఫాదర్. వెరీ డైరెక్ట్ క్లెయిమ్ కదా. తండ్రిని గణపరిచేవాడే నన్ను గణపరిచేవాడే తండ్రిని కూడా గణపరుస్తున్నాడు. నన్ను గణపరచకపోతే తండ్రిని గణపరచట్లేదు, అంతే. సో ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని భిక్షగాడని చిత్రీకరించేటటువంటి వాడు ఏం చేస్తున్నాడు? తండ్రిని బహుగా హెచ్చిస్తున్నానని అనుకుంటున్నాడు వాడు. తండ్రికి ఎవరు ఇవ్వనటువంటి ఘనత నేను ఇచ్చి యేసుక్రీస్తుని కొంచెం తగ్గిస్తున్నానని అనుకుంటున్నాడు. కానీ వాస్తవానికి వాడు చేసేది ఏంటి అంటే, తండ్రితో సమానంగా యేసుక్రీస్తు ప్రభుని గణపరచకపోతే వాడు ఎప్పుడూ తండ్రిని గణపరచలేడు. He can never honor the Father if he has not honored Jesus equal with the Father. The Father does not want your honor and your worship if you do not give that to Jesus first and through Jesus to him. I have a question here. మనం ఇంతకుముందు చూసినట్టు ఆయన వేటిని చేయను వాటినే కుమారుడు అలాగే చేయను ఉంది కదా. బట్ 22nd verse లో తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ కుమారునికి అప్పగించాడు, కుమారుడు పనిచేస్తాడు అన్న సెన్స్ లో ఉంది. సో ద సన్ ఈజ్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ద వర్క్స్ ఆఫ్ ద ఫాదర్ అనుకోవచ్చా? Not works but to the will. Restriction is on the will kada. But the judgment is a work, right? Work followed by his will kada. Every work is determined by will. Yeah. So is it exalting Christ more than the Father? No, that cannot be. It is the Father which gave all judgment into his hands. అని చెప్తున్నారు. So again, if he is judging on behalf of the Father, then is it not the Father judging through Jesus? It judges according to the Father's will. Yeah. The question, before this aspect of Jesus being made the judge, అది ఇవ్వడం జరిగింది ఫాదర్ నుంచి సన్ కి. So did Jesus not have this before he received it from the Father? No, he had it equal with the Father, but he is now also talking in a mediatorial sense. మధ్యవర్తిగా కూడా మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు 2 ప్రశ్నలు వచ్చాయి. ఒకటి ఏంటి అంటే, తండ్రి చేసినవే యేసుక్రీస్తు ప్రభు కూడా చేస్తాడని ఆయన ప్రకటించుకున్నాడు కదా. మరి తండ్రి చేయని విషయం కదా. ఇప్పుడు తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, కానీ అది నా చేతికి అప్పగించాడని చెప్తున్నాడు. అంటే తండ్రి చేయని క్రియ కూడా చేస్తున్నాడా? తండ్రి కంటే గొప్పవాడు అయిపోతాడు కదా యేసు ప్రభు అని. కానీ కాదు, తండ్రి సమానుడిగానే ఆ పని చేస్తున్నాడు. ఎందుకంటే అది తండ్రి ఆయనకు అప్పగించినటువంటి పని అంటున్నాడు అని అంటే అది తండ్రి చిత్తానుగుణంగానే జరిగేటటువంటి పని. సో కుమారుడు తండ్రి కోసం చేసినా, తండ్రి కుమారుడు కోసం చేసినా, ఒకరి కోసం ఒకరు చేసుకున్నట్టే, ఒకరి పక్షంగా ఒకరు చేసినట్టే. అందుకే ఒకరికంటే మించి ఇంకొకరు గొప్పవాళ్ళు అన్నటువంటి ఆలోచన విధానం త్రిత్వ సిద్ధాంత బోధ కాదు. అది త్రిత్వ సిద్ధాంతాన్ని ఉల్లంఘిస్తుంది. అందుకే యేసు మాత్రమే అన్నటువంటి సిద్ధాంతం కూడా ఒకటి ఉంది కదా. అంటే యేసు మాత్రమే అంటే సోలో క్రిస్టస్ కాదు నేను అనేది. కానీ వన్నెస్ గుంపు ఒకటి ఉంది. యేసుక్రీస్తు మాత్రమే ఈ 3 పాత్రలు పోషిస్తున్నాడు, ఏకపాత్ర అభినయం చేస్తున్నాడు, అన్ని పాత్రలు ఆయనే పోషిస్తున్నాడు. త్రిపాత్ర అభినయం, ఓకే, దట్స్ ఎ బెటర్ వర్డ్. యా, దట్స్ ఎ గుడ్ వర్డ్. అంటే 3 పాత్రలు ఒక వ్యక్తే చేస్తున్నప్పుడు ఏకపాత్ర అభినయం అంటున్నాను. అది ఆయనే తండ్రి, ఆయనే కుమారుడికి వచ్చాడు, తర్వాత ఆయనే పరిశుద్ధాత్మ అయ్యాడు. అది కాదు. సో అలాంటి ఆలోచనలకి దారితీసింది ఇదే అనమాట. ఇట్లాంటి అవగాహన అంటే సరిగ్గా చేసుకోలేకపోవడం. అంటే ఇప్పుడు ఒకడేమో తండ్రిని హెచ్చించాలని చెప్పి కుమారుడిని పరిశుద్ధాత్మను తగ్గిస్తున్నాడు. అదే పొరపాటు ఇంకో వ్యక్తి విషయంలో కూడా, త్రిత్వంలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి విషయంలో కూడా మనం చేయొచ్చు. ఇలాంటివి చెప్తున్నట్టు ఎస్ చెప్తున్నారు, యాక్చువల్లీ చెప్తున్నారు. ఎస్
దట్స్ ట్రూ అండ్ దట్స్ అ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్, అడగాల్సిన ప్రశ్నే. ఓకే రైట్. అన్న ఇంకోటి ఇక్కడ యా ఇప్పుడు తండ్రి ఎవరికి తీర్పు తీర్చాడు అంటే అబ్జల్యూట్ గా అట్లా తీసుకోవట్లేదు కదా. అంటే ఫస్ట్ పీటర్ 1:17 చూస్తే పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎస్, అంటే అందుకే మనం ఏమంటున్నామంటే ఇప్పుడు క్రీస్తు ద్వారా జరిగించినంత మాత్రాన తండ్రి చేయనట్టు కాదు, వారి ఐక్యతలో చేస్తున్నారు అంతే. ఇప్పుడు నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేరని అన్నారు, తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఎవరు నా దగ్గరికి రాలేరన్నారు. సో ఎవరి దగ్గరికి నడిపిస్తున్నారు ఇంతకీ? అట్లాంటి ఒక సన్నివేశమే కదా ఇది కూడా. యా, సో తర్వాత నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. సో 7వదిగా ఆయన ప్రకటిస్తున్నటువంటి సమానత్వం ఏంటి అని అంటే తండ్రితో నిత్య జీవం ఇవ్వటంలో నేను సమానుడిని అని చెప్తున్నాడు. రక్షణ జరిగించడంలో నేను తండ్రితో సమానుడిని అని చెప్తున్నాడు. సో ఎవరైతే నా మాటలు విని నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు తీర్పులోనికి రారు, మరణం నుండి జీవంలోనికి దాటి ఉన్నారు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రకటించుకుంటున్నాడు. కాబట్టి ఇది నిత్య జీవానికి సంబంధించినటువంటి విషయం. తీర్పు నుండి రక్షింపబడము కదా, మరణం నుండి జీవంలోనికి దాటడం అనేది రక్షణకరమైనటువంటి సంగతుల గురించి ప్రస్తావిస్తున్నాడు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి ఇక్కడ. వీఆర్ ఆల్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ కండెమ్నేషన్ అండ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ డెత్ వెన్ వీఆర్ అవుట్ సైడ్ ఆఫ్ క్రైస్ట్ కదా. క్రీస్తు వెలుపల మనందరం కూడా శిక్షావిధికి లోనై ఉన్నాం. కానీ ఆ శిక్షావిధి నుండి మనల్ని నిజంగా తప్పించేది ఎవరు తప్పించగలరు అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే తప్పించగలరు. ఎలా తప్పిస్తాడు అని అంటే మరణం నుండి జీవంలోనికి మనల్ని దాటించడం ద్వారా ఆ పనిని చేస్తాడు. అంటే మనము 3 రకాల మరణాల గురించి చదువుతాం బైబిల్లో. ఒకటి భౌతికమైన మరణం, అంటే ఆత్మ శరీరం నుండి వేరవడం. రెండవది ఆత్మీయమైన మరణం, అంటే ఆత్మ దేవుని నుండి వేరవడం. మూడవది నిత్య మరణం, అంటే ఆత్మయు శరీరము రెండూ దేవుని నుండి వేరవడం. ఈ 3 మరణాలు పొందే అర్హత కలిగి ఈ 3 మరణాలకు మనం పాత్రులుగా ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నాం. సో మన భౌతిక మరణానికి పరిష్కారం ఎక్కడుంది అంటే యేసుక్రీస్తు ప్రభులోనే ఉంది. ఎందుకంటే ఆయన పునరుద్ధానమే మనం మళ్ళీ చనిపోయిన తర్వాత లేస్తాము. శరీరం నుండి వేరైపోయినటువంటి ఈ ఆత్మ మళ్ళీ శరీరాన్ని కలుసుకుంటుంది. మహిమ శరీరాన్ని ఇంతకంటే ఘనమైనది, ఇది క్షయమైనది అయితే అక్కడ అక్షయమైనది నేను కలిగి ఉంటానని చెప్పడానికి నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభులోనే ఉంది. అది ఇవ్వడానికి నేను వచ్చానని ప్రకటించుకుంటున్నాడు. అంతేకాకుండా ఎవరైనా దేవునితో కోల్పోయినటువంటి ఆ సంబంధం, ఆత్మ దేవుని నుండి వేరవడం ఆత్మీయ మరణం అని చెప్తున్నాం మనం. అందరూ ఆ స్థితిలోనే ఉన్నారు. ఎవరైనా మళ్ళీ దేవునితో ఐక్యపరచబడాలంటే అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఆయన సమాధానపరిచే ధన్యుడిగా మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం ప్రథమంగా. ఇక్కడ ఏమర్థం చేసుకుంటున్నాం మనం? ఆత్మ దేవుని నుండి వేరైతే దేవునితో ఆత్మను ఐక్యపరిచేటటువంటి కార్యం, అంటే ఆత్మీయంగా మనల్ని మళ్ళీ జీవింపజేసేటటువంటి కార్యం ఆయనే చేస్తాడు. అట్లాగే ఆత్మ శరీరము నరకంలో నశించిపోకుండా మహిమ శరీరాన్ని మనకు ధరింపజేసేటటువంటి ఆ కార్యం ఆయనే చేస్తాడు. కాబట్టి అన్ని విధాలుగా మరణం నుండి జీవంలోనికి మనల్ని దాటించేటటువంటి ఆ కార్యం తండ్రితో సమానంగా చేస్తానంటున్నాడు. ఇది విశ్వసించే వారికి అందరికీ కూడా ఆయన అనుగ్రహించేది. ఆ విశ్వాసం కూడా ఆయనే వరంగా అనుగ్రహిస్తాడని మనం ఇతర వాక్య భాగాల్లో చూసాము. అయితే తండ్రితో సమానంగా చేస్తానంటున్నాడు. 26వ వచనంలో అదే అంటున్నాడు కదా, తండ్రి ఎలాగైతే తనంతట తాను జీవం కలిగిన వాడై ఉన్నాడో నేను కూడా అలాగే నా అంతటా నేను జీవం కలిగి ఉండడానికి తండ్రి నాకు అనుగ్రహించాడు అధికారాన్ని అని చెప్తున్నాడు. సో ఈ మాటలు విని చాలామంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు అని అంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి దీన్ని. ప్రత్యేకంగా 26వ వచనాన్ని చదివి ఏం చెప్తుంటారంటే, అదిగో తండ్రిలో అయితే స్వతహాగా జీవం ఉంది, తండ్రే జీవం కలిగినవాడు. కానీ యేసుక్రీస్తులో తనంతట తాను జీవం కలిగి ఉండడానికి సామర్థ్యం లేదు కాబట్టి ఆ సామర్థ్యము ఆ అధికారము ఇవ్వాల్సి వచ్చింది తండ్రి. సో ఆయన తనంతట తాను జీవం కలిగి ఉన్నవాడు కాదు. హీ ఈజ్ నాట్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, హీ డస్ నాట్ హ్యావ్ లైఫ్ ఇన్ హిమ్సెల్ఫ్. ఇట్ హ్యాడ్ టు బి ఇంపార్టెడ్ టు హిమ్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ దేర్ ఫోర్ హీ ఈస్
కంటింజెంట్ అపాన్ ద ఫాదర్, హీ ఈస్ డిపెండెంట్ అపాన్ ద ఫాదర్, అండ్ ఫాదర్ ఈజ్ ది ఎసెన్షియల్ కాజ్ ఆఫ్ ద సన్. అంటే యేసుక్రీస్తు తండ్రి పైన తన జీవం కోసం కూడా, తన ఉనికి కోసం కూడా ఆధారపడినవాడు. తండ్రే యేసుక్రీస్తుకి ఆధారభూతుడిగా ఉన్నాడు తన జీవం విషయంలో కూడా అన్నట్టుగా దీన్ని అర్థం చేసుకున్నారు. కానీ కానే కాదు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు తన ఉనికికి అవసరమైనటువంటి జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడా, లేదా ఇతరులకు ఇచ్చేటటువంటి జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడా? సందర్భం అంతట్లో కూడా 21వ వచనం నుండి మనం చదువుకుంటూ వస్తున్నాం కదా, మృతులకు జీవం ఇచ్చి మరణం నుండి వారిని జీవంలోనికి దాటించి తీర్పు నుండి శిక్షావిధి నుండి వాళ్ళని రక్షణలోనికి నడిపించేటటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈ సందర్భం అంతట్లో కూడా. అవునా? కాబట్టి తన ఉనికికి అవసరమైనటువంటి జీవాన్ని గురించి కాకుండా సందర్భంలో ఇతరులకు ఇచ్చేటటువంటి జీవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది తండ్రి ఎలాగైతే ఇస్తాడో అలాగే నేను కూడా ఇవ్వడానికి నాకు అధికారం అనుగ్రహించాడని చెప్తున్నాడు. అనుగ్రహించాడనే మాటే వచ్చిందంటే ఎందుకు వస్తుంది అంటే అది ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలో ఆయన మధ్యవర్తిగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి వచ్చినటువంటి మాట. అలా చెప్తున్నా సరే డైరెక్ట్ గా చెప్పారు కదా ఏమని? తండ్రి ఎలాగైతే జీవం సొంతంగా జీవం కలిగిన వాడై ఉన్నాడో, అదే ఏ జీవాన్ని కలిగి ఉన్నాడు? అందరికీ ఇచ్చేటటువంటి జీవాన్ని. ఇప్పుడు తండ్రి ఇప్పుడు ఎలాగైతే ఆదముకు జీవవాయువును ఊదాడో అది తండ్రి కలిగి ఉన్నాడా, లేకపోతే తండ్రికి లేదా తనంతట తాను? అది ఉంది కాబట్టి ఇవ్వగలిగాడు కదా. హీ హ్యాస్ ఇట్, ఇట్ ఈస్ హిస్. ఇతరులకు ఇచ్చేటటువంటి జీవం అనేది తండ్రి వశంలో ఎట్లాగుందో అది అట్లాగే నా వశంలో కూడా ఉంది. అలా ఉండడానికి తండ్రి అధికారం కలుగజేశాడని చెప్తున్నాడు. సో వాట్ లైఫ్ ఈజ్ ఈ టాకింగ్ అబౌట్ అనేది క్వశ్చన్. తన ఉనికికి అవసరమైనటువంటి జీవమా, లేకపోతే ఇతరులకు అనుగ్రహించేటటువంటి జీవమా తను కలిగి ఉన్నది ఈ సందర్భంలో? ఇతరులకు అనుగ్రహించే దాని గురించే మాట్లాడుతున్నాడు సందర్భంలో. సో సందర్భంలో లేనిది తీసుకొచ్చి చొప్పించే పని ఎవరు చేస్తారు అని అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎట్లాగైనా దేవుడు కాదని ప్రకటించేసేయాలి అన్నటువంటి ఏముంటుందని ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా కొంతమందిలో. అయ్యో చేసేస్తున్నారు, యేసు ప్రభుని దేవుడు చేసేస్తున్నారు, తండ్రి సమానుడు చేసేస్తున్నాడు, మనం ఏం చేయలేకపోతున్నామే అన్న ఫ్రస్ట్రేషన్ ఉంటుంది కదా కొంతమందికి. వాళ్ళు చేస్తారనమాట ఆ పని. మనం చాలా స్పష్టంగా సందర్భంలో ఏం చెప్పబడిందో అదే చెప్తున్నాం. కాబట్టి ఇదేమీ దేవునితో ఆయన సమానుడు కాదు, ఆయనకు ఉనికి లేనటువంటి ఒక సమయం ఉంది, ఆయన ఒకానొక సమయంలో జీవం అనుగ్రహించబడి సృష్టింపబడినటువంటి వాడు అన్నటువంటి భావంలో చెప్పబడినటువంటి మాట కానే కాదు. ఓకే, సో తండ్రి ఎలాగైతే నిత్య జీవం ఇస్తాడో, రక్షణ ఇస్తాడో, అలాగే నేను కూడా ఇస్తానని చెప్తున్నాడు. అంటే మనుష్య కుమారునిగా తను ముందుగా వదులుకున్న దాన్ని దేవుడు ఇచ్చినట్టుగా చెప్తున్నాడు ఆయన. లేదు, ఆయన మధ్యవర్తిగా ఈ పని చేయాలన్నది నిత్య నిర్ణయం దేవునిది. సో మధ్యవర్తిగా అది ఇవ్వబడాలన్నది కూడా నిత్య ప్రణాళికలో భాగమే. సో ఎప్పుడూ చెప్పగలిగేటటువంటి విషయమే అది, తండ్రి నాకు అనుగ్రహించాడు అన్నది ఆ భావంలో. అగైన్ ఇట్స్ అన్ ఇటర్నల్ థింగ్. ఈవెన్ ద మీడియేటోరియల్ ఆఫీస్ ఆఫ్ ద సన్, దో ఇట్ వాస్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ టైమ్, వాస్ ప్లాన్డ్ ఇన్ ఆల్ ఇటర్నిటీ, రైట్? ఆయన మధ్యవర్తిత్వపు పరిచర్య కూడా ఒక నిర్దిష్ట కాలంలో నెరవేర్చబడినప్పటికీ అది ప్రణాళిక నిత్యత్వంలో ఉన్నటువంటి ప్రణాళిక. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ ఆంటోలజీ. అంతేకాకుండా ఒకవేళ ఆ విధంగా తీసుకుంటే అంటే తండ్రి ఏ విధంగా అయితే సెల్ఫ్ ఎగ్జిస్టెంట్, అదే విధంగా కుమారుడు కూడా ఆ విధంగా సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంటే కాంట్రడిక్షన్ అవుతుంది కదా. ఇప్పుడు తండ్రి ఇస్తా ఉంటే అది సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అంటే ఎట్లా అవుతుంది, ఎట్లా? అవును. సో అది ఇంకొక లాజికల్ పాయింట్ ఇక్కడ ఏంటి అని అంటే, తర్కబద్ధంగా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఒకానొక సమయంలో జీవం ఇచ్చుంటే యేసుక్రీస్తు ప్రభుకి, తండ్రి తనంతట తాను ఎలా కలిగి ఉన్నాడో అలాగే కలిగి ఉండడానికి ఇచ్చినట్టు అవ్వదు కదా అది. ఎందుకంటే ఒకానొక సమయంలో తండ్రి కూడా ఉనికిలో లేడా మరి? అట్లా కాదు కదా. ఆయన ఎలా కలిగి ఉన్నాడో అలాగే కలిగి ఉండడానికి అనుగ్రహించాడు అన్నది సాధ్యమే కాదు. ఎందుకంటే అలా అనుగ్రహించాల్సిన అవసరం లేదు. ఆయనకు కూడా ఉంది, ఈయనకు కూడా ఉంది ఆ విషయం. అంటే ఇంకొక మాటలో ఏం చెప్పాలంటే, మనం ఫిలాసాఫికల్గా ఒక క్వశ్చన్ అడుగుతుంటారు కదా, దేవుడు ఇంకొక దేవుడిని తయారు చేయగలడా అని. దేవుడు చేయలేనటువంటి పనుల్లో ఒకటి ఏంటి అని అంటే దేవుడు ఇంకొక దేవుడిని తయారు చేయడం. ఎందుకంటే దట్ డిఫీట్స్ ద వెరీ డెఫినేషన్ ఆఫ్ గాడ్. దేవుడు అన్నదాని నిర్వచనాన్నే అది కూలద్రోస్తుంది. సో ఒకవేళ ఒకానొక సమయంలో తనకున్నట్టుగానే తనంతటి తాను జీవం కలిగి ఉండడానికి ఆయన కుమారుడికి అనుగ్రహించాడు అని అంటే దేవుడు ఇంకొక దేవుడిని తయారు చేశాడని చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఇద్దరు దేవుళ్ళు అయ్యారు అప్పటి నుంచి అని చెప్పుకోవాల్సి వస్తుంది మళ్ళీ. కానీ బైబిల్ దేవుడు ఒకడే అని చెప్తుంది. కాబట్టి ఒక్కడే అయి ఉన్నటువంటి దేవునిలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఒకే సమయంలో ఎల్లప్పుడూ కలిగి ఉన్నటువంటి జీవాన్ని గురించి ఇది మాట్లాడట్లేదు. ఇది ఇతరులకు అనుగ్రహించేటటువంటి జీవాన్ని గురించి మాట్లాడుతుంది.
రైట్. నేను 7 ఆధారాలను చెప్పాను, 8వ ఒకటి చివరిగా ఒకటి చెప్పి ముగించేస్తాను. 27 నుంచి 30 వరకు ఒకసారి చదివేసేయండి. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు మ్. తండ్రి బ్రాకెట్లో ఉంది అధికారము అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకును బయటికి వచ్చెదరు. నా అంతట నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. ఓకే, సో ఇక్కడ తీర్పు విషయంలో నేను తండ్రితో సమానుడిని అని 8వదిగా ఇంకొక ప్రకటన చేస్తూ ఉన్నాడు. తండ్రి వాస్తవానికి తీర్పు తీర్చే అధికారం నాకే అనుగ్రహించాడు. కాబట్టి తీర్పు తీర్చేటటువంటి దినాన్న సమాధుల్లో ఉన్న అందరూ నా స్వరం వింటారు. మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి లేస్తారు, కీడు చేసిన వాళ్ళు మరణ పునరుద్ధానానికి లేస్తారు, అంటే నిత్యము నాశనం అవ్వడానికి లేస్తారు. కానీ సమాధుల్లో ఉన్న వాళ్ళు లేస్తారు అని అంటే ఆయన స్వరం విని, అది ఎలాంటి స్వరం? అది జీవం ఇచ్చే దేవుని స్వరం కదా. జీవం ఇచ్చి వాళ్ళ స్వరం వినేలా చేసి వారిని సమాధుల్లో నుంచి బయటికి తీసుకొస్తుంది ఆ స్వరం. ఇట్ ఈస్ అన్ ఆల్మైటీ క్రియేటివ్ పవర్. ఎందుకంటే సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఫ్రెష్గా మనం ఎలా పాతి పెడతామో అలాగే ఉంటారా? ఉండదు, ఎముకలు కూడా ఉండవు అక్కడ, కానీ ఉన్నట్టుగానే బయటకు వస్తారు. ఇట్ ఈస్ అన్ ఆల్మైటీ క్రియేటివ్ పవర్ ఆఫ్ ద సన్. ఇది ఖచ్చితంగా జరగబోయేటటువంటి అద్భుతం. ఇంకా గొప్ప సంగతులు చూపిస్తాను నేను మీకు అని చెప్పాడు కదా తండ్రి, నాకు ఇంకా చూపిస్తాడు, ఇంకా చేస్తానని అన్నాడు కదా. సో రక్షణ అనుగ్రహించడం మాత్రమే కాదు, తీర్పు తీర్చడం కూడా ఆయన చేయబోయేటటువంటి అతి గొప్ప కార్యంగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అది సంపూర్ణంగా ఆయన చేయబోతున్నాడు. తండ్రితో సమానంగా అదే హోదాలో అదే అధికారంతో ఆయన చేస్తాడు అని చెప్తున్నాడు. ఇది వాస్తవానికి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఒక హెచ్చరిక కూడా. యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించేటటువంటి నిత్య జీవం మనకు లేకపోతే, మరణం నుండి జీవంలోనికి ఆయన మనల్ని ఈ జీవితంలో దాటించి ఉండకపోతే కనుక మనం చనిపోయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ లేస్తాం. అయిపోతుంది చచ్చిపోతే ఈ కష్టాలన్నీ పోతాయిరా బాబు, సుఖంగా ఉండొచ్చు అని అనుకోవడానికి లేదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు లేకుండా చనిపోయినటువంటి వ్యక్తి అయితే కనుక దాంతో కథ అంతా అయిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు మళ్ళీ వస్తాడు, అప్పుడు కథ మళ్ళీ మొదటికి వస్తుంది. అప్పుడు వరకు నువ్వు చేసినటువంటి అన్ని కీడుల విషయమై నిన్ను తీర్పు తీర్చడానికి ఆయన సమర్థుడుగా నీ ఎదుట కూర్చుంటాడు. నువ్వు ఆయన ఎదుట నిలబడి ఉంటావు ఆయన సింహాసనపు సముఖంలో, ఆయన తీర్పు వినడానికి. ఆయన్ని భిక్షగాడన్న వాళ్ళు, తండ్రి సమానుడు కాదన్న వాళ్ళు, తండ్రి సమానుడుగా తండ్రితో సమానంగా ఆయన్ని గణపరుస్తున్నప్పుడు ఏడ్చేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, ఇప్పటికే నరకయాతన అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ మళ్ళీ నరకయాతన అనుభవించడానికి లేస్తారు మళ్ళీ. కాబట్టి యుక్తమైన పని ఏంటి అని అంటే, యుక్త సమయంలో ఆయన ప్రభుత్వానికి లోబడి ఆయన్ని దేవుడుగా అంగీకరించడమే. అది చేయనటువంటి వాళ్ళకి ఎవరికీ రక్షణ అనుభవం లేదు. వాళ్ళంతా వేరొక యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు, బైబిల్లో లేనటువంటి ఒక యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు. తండ్రికి సమానుడు కాని యేసుక్రీస్తును ప్రకటించే ఎవరైనా వేరొక యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నారు. ఎందుకంటే నేను నమ్మినటువంటి యేసుక్రీస్తు ప్రభు బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు, బైబిల్లో ప్రకటించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన స్వంత ప్రకటనల ఆధారంగా తండ్రితో ఈ 8 విషయాల్లో సమానుడు అని నేను చూశాను. క్రియల్లో సమానుడు, చిత్తంలో సమానుడు, జ్ఞానంలో సమానుడు, శక్తి సామర్థ్యంలో సమానుడు, అధికారంలో సమానుడు అంటే తన సార్వభౌమి అధికారంలో సమానుడు తండ్రితో, ఘనతలో సమానుడు, నిత్యజీవం అనుగ్రహించడంలో సమానుడు, అలాగే తీర్పు తీర్చడంలో సమానుడు. ఎవరెవరితో సమానుడు? యేసుక్రీస్తు ప్రభు తండ్రితో సమానుడు. ఎవరు చెప్పారు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు. ఆ మాట నమ్మిన వానికి నిత్య జీవం, ఆ మాట తిరస్కరించిన వానికి నిత్య మరణం, అంతే. అదే ప్రభు చెప్పినటువంటి మాట. అయితే మనందరం ఈ సత్యంలోనే నిలకడగా ఉన్నామని, నిలిచి ఉంటామని, అలాంటి కృప దేవుడు మనకి ఇస్తాడని దేవునిపైన ఆధారపడుతూ నేను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.